నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే రిజర్వేషన్ చార్ట్ లో ఎవరు నెంబర్ ఎంటర్ చేయాలి ఏంది అనేది ఈ వీడియో చెప్పబోతున్నాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి. కొంతమంది మనం రిజర్వేషన్ చేసుకునేటప్పుడు వాళ్ళ నెంబర్ అయితే ఇవ్వట్లేదంటే వేరే వాళ్ళ నెంబర్ ద్వారా రిజర్వేషన్ చేస్తున్నారు. వాళ్ళ నెంబర్ వల్ల రిజర్వేషన్ చేయడం వల్ల ఏం జరుగుతుంది ఏంటి అని అంటే, వాళ్ళ నెంబర్ వల్ల రిజర్వేషన్ చేయడం వల్ల రిజర్వేషన్ చార్ట్ లో వాళ్ళ నెంబరే వస్తుంది. దానివల్ల ఏంటంటే డ్రైవర్ ఆ నెంబర్కి కాల్ చేస్తారు. ఆ టైంలో వాళ్ళు కొనుక్కోవడం కానీ ఏదో సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఇటువంటి జరుగుతూ ఉంటాయి. అందువల్ల బస్సు వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు వెంటనే రిజర్వేషన్ చేసుకున్న ప్యాసింజర్ వచ్చి, సార్ నేను బస్సు నాకు ఫోన్ రాలేదు, ఎటువంటిది రాలేదు, బస్సు వెళ్ళిపోయిందని చెప్పి చాలా ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. అప్పుడు మనం రిజర్వేషన్ చార్ట్లో ఎవరు నెంబర్ ఇస్తున్నారండి ఏంది అని చూస్తే వేరే వాళ్ళ నెంబర్ అండి ఇది అని అంటున్నారు. దానివల్ల చాలా రకాలుగా గొడవలు కూడా జరుగుతున్నాయి. వాళ్ళ కోసం నేను కూడా చెప్తున్నాను. మనం రిజర్వేషన్ చేసుకునేటప్పుడు ఎవరైతే రిజర్వేషన్ చేసుకుంటారో వాళ్ళ నెంబర్ కన్ఫర్మ్ గా మనం ఆ రిజర్వేషన్ చేసుకున్నప్పుడు వాళ్ళ నెంబర్ ఎంట్రీ చేయాలి. లేదా అవతల వాళ్ళ నెంబర్ ఎంట్రీ చేసామంటే వాళ్ళకి ఫోన్ వెళ్తూ ఉంటుంది. అట్లా బస్సు మిస్ అవ్వడం లేదా చాలా రకాలుగా జరుగుతూ ఉంటాయి. అందువల్ల మనం రిజర్వేషన్ చేసుకునేటప్పుడు మన నెంబరే ఎంట్రీ చేయాలి. వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎవరికైనా ఈ వీడియో తెలియకపోతే వాళ్ళ కోసం షేర్ చేయండి. అట్లాగే తెలిసిన కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.